సార్ మీ అమ్మ నాన్న ఫౌండేషన్ మీద కార్యక్రమాలు ఈ పద్యనాటక రంగంతో కార్యక్రమం చేపడుతూ ఉన్నారు కదా. అయితే అనేక కళలు జరుగుతూ ఉన్న కార్యక్రమంలో ఒక అంతరించిపోతున్నటువంటి ఈ ప్రాచీన కళను తిరిగి భావితరానికి అందజేయాలంటే కృషి నిశ్చయంతో మీ ఫౌండేషన్ నడుపుతూ ఉన్నారు కదా. ఈ ఫౌండేషన్ యొక్క బాగోగులు నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు, దీని యొక్క వివరాలకు వివరించండి. నెల్లుట్ల ఫౌండేషన్ 2019 జూలై 7వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది. సామాజిక సేవ, సాంస్కృతిక, సాహిత్య, విద్య, వైజ్ఞానిక రంగాల్లో కొంత సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఆనాడు నెల్లుట్ల ఫౌండేషన్ చేపట్టడం జరిగింది. మరి వెంటనే మేము ప్రారంభించినటువంటి 3 నెలల వ్యవధిలోనే మన దేశానికి, ప్రపంచానికి ఈ కరోనా మహమ్మారి తన ప్రచండమైనటువంటి తన బీభత్సతను మరి మనకు రుచి చూపెట్టింది. ఆనాడు వచ్చినటువంటి 2 సార్లు వచ్చినటువంటి లాక్డౌన్లో అనేక మంది మరణాలకు గురి కావడం, మరి ఉన్నవాళ్ళు కూడా లాక్డౌన్లో బయటికి రాలేని పరిస్థితుల్లో మరి వాళ్ళు చాలా ఇబ్బందులు పడడం, రెక్కాడితే డొక్కాడినటువంటి ప్రజలంతా కూడా అవస్థపడుతున్నారనేటువంటి విషయం తెలుసుకొని లింగాలగన్పూర్ మండలం నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి మండలం కాబట్టి నా ఫస్ట్ అపాయింట్మెంట్ నవాపేట. మరి మండలంలో ఉన్నటువంటి 3 స్కూల్లోనే నేను పనిచేశాను, వనపర్తి, నెల్లుట్ల, నవాపేట. కాబట్టి ఈ 3 గ్రామాలకే కాకుండా ఈ మండలంలో ఉన్నటువంటి ఒక 22 గ్రామాలకు నేను సేవ చేయాలి, ఈ ఆపద సమయంలో ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంగా ఆనాడు మరి నేను ఒక 1000 కుటుంబాలను ఆయా గ్రామాల్లో మరి అతి పేదవాళ్లను సెలెక్ట్ చేయించి ఆ గ్రామ పెద్దల యొక్క సహకారంతో వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళకు ఒక 10-15 రోజులకు సరిపడేటువంటి మొత్తం సామాగ్రిని, యావత్ సామాగ్రిని తీసుకుపోయి మరి వాళ్ళకు ఆనాడు పంచినటువంటిది అది మా జన్మలో మర్చిపోలేనటువంటి ఒక అంశంగా నేను భావిస్తున్నాను. అట్లాంటి సేవ చేసే అవకాశం భగవంతుడు కల్పించినందుకు మా కుటుంబ పక్షాన మరి మేమంతా కూడా దాంట్లో ఆనందంతో పాల్గొన్నాం. ఎవరి ప్రోద్బలం లేదు, ఎవరు మమ్మల్ని అడిగింది కాదు. మరి ఆ విధంగా స్వచ్ఛందంగా ఆ సేవా కార్యక్రమంలో పాల్గొని మరి మా జీవితాలను ధన్యం చేసుకున్నాం అన్నట్టు నేను భావిస్తున్నాను. మరి ఇప్పుడు రానున్న రోజులలో మీరు చేసేటువంటి ఇంకో కార్యక్రమాలు ఏమున్నాయి? అది అయితే పద్యనాటక రంగంలో కాకుండా ఇంకేమైనా చేసే కార్యక్రమాలు మీరు ఎవరైనా ప్రోత్సహించి అనగారిపోతున్నటువంటి కొంత వ్యవస్థను పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారా? విద్యారంగం నానాటికి మరి విస్తరించి ముందుకు పోతున్నటువంటి దశలో ఈనాడు మరి ఈ విద్యాక్షేత్రం అంతా కూడా అద్భుతమైనటువంటి మరి మనం అవకాశాలను తీసుకుంటున్నాం. ఆ క్రమంలో నేను విద్యారంగానికి సంబంధించి ఏమైనా చేయగలనా అనేటువంటి ఆలోచనకు వచ్చి ఫౌండేషన్ పక్షాన ఈ జనగాం జిల్లాలో ఉన్నటువంటి 12 మండలాల్లో మరి పిహెచ్డి చేసినటువంటి డాక్టరేటు పట్టా పొందినటువంటి ఎంతమంది ఉన్నారనేటువంటిది, అది ఉపాధ్యాయుల్లో కావచ్చు, ఈనాడు ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల్లో కావచ్చు, మరి ఈ విధంగా రీసెర్చ్ చేసి మరి డాక్టరేట్ పొందినటువంటి వాళ్ళందరినీ కూడా ఫౌండేషన్ ఒక 50 మందిని సమీకరించి అద్భుతంగా సమాజానికి వాళ్ళని పరిచయం చేయడం, వాళ్ళ ద్వారా మరి ఈనాడు చదువుకుంటున్నటువంటి విద్యార్థి లోకానికి మరి ఈ రకమైన పట్టా పొందినటువంటి వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ మరి ఆ స్థాయికి రాలేరు. మరి ఆ కష్టపడడానికి మార్గాలు ఏమిటి అనేటువంటిది వాళ్ళతోటి వాళ్ళ అనుభవాలను చెప్పించడం, కొంత మనం విద్యార్థులను కూడా ప్రభావితం చేయించేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఇది కూడా పెద్ద కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. సార్, స్వచ్ఛంద కార్యక్రమాల్లో మీరు చేస్తూనే ఉన్నారు కదా. స్వచ్ఛంద కార్యక్రమాల్లో భాగంగా మీరు యువకులు కానీ లేకపోతే పేదలకు కానీ అన్ని సేవలు చేస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. మరి ఈ కళాకారులను కూడా తీర్చిదిద్దాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది? అయితే చిన్నప్పటి నుంచి మేము మా కుటుంబం, మా తల్లిదండ్రుల నేపథ్యం మరి ఒక జమీందారీ కుటుంబానికి చెందినటువంటి మా కుటుంబంలో ఈ కళల పట్ల మాకు అభిరుచి మా చిన్నతనం నుండే మా అమ్మ నాన్నల నుంచి వచ్చిన వారసత్వం అది. ఎందుకంటే మేము 5వ తరగతిలో ఉండగా, 4వ తరగతిలో ఉండగా మా గ్రామం పల్లవుట సురభి నాటకాలు గన్పూర్లో జరిగేది. ఒక 7 కిలోమీటర్లు ఆనాడు ఎటువంటి రవాణా సదుపాయాలు లేని రోజున
వ్యవసాయ కుటుంబం కాబట్టి ఎడ్ల బండ్లు కట్టుకొని మమ్మల్ని మా పేరెంట్స్ మరి సురభి నాటకాలకు ఆనాడు 4వ తరగతి 5వ తరగతిలో ఉన్న నాడే తీసుకుపోయి చూపెట్టడం. వాళ్ళు వచ్చిందంటే 6 నెలలు ఆడేది, ఒకరోజు ఆట ఒకరోజు రెస్ట్ సురభి. అయితే ఇవి మేము దాదాపు సంవత్సరంలో 10 సార్లన్నా కూడా చిన్నప్పటి నుంచి మాకు పద్యాలు కానీ ఆ పఠనం కానీ వాటిలో ఉన్నటువంటి భావన కానీ మా తల్లిదండ్రుల నుంచి మేము నేర్చుకున్నటువంటిది. అది నేను చిన్నతనంలోనే అనుభవించాను. 10వ తరగతి వరకు ఉంది. ఆ తర్వాత కళారంగంలో సురభి పాత్ర బాగా పోయింది, వెనుకబడ్డారు. మరి ఆదరణ లేదు. ఈనాడు సినిమాలు, సెల్ ఫోన్లు, మరి సీరియల్స్ ఇవి రావడం వల్ల ఆ సురభి నాటకాలకు తెరబడ్డది. వాళ్ళ జీవనం దుర్భరం అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు మా అమ్మ నాన్నగారి పేరు మీద కళాపీఠం ఏర్పరిచి నేను ఏమన్నా చేయగలనా, ఏది చేసినా మా కుటుంబం పక్షాన్నే, ఎవరినో అడిగి ఎవరితో పైసలు తీసుకొని మరి దాంతో పెట్టడం అనేటువంటి దానికి పూర్తి వ్యతిరేకం. నా జీవితంలో కూడా నేను ఎన్నడూ కూడా నేను ఏ పని చేసినా మనకు తోచింది మనకు ఉన్న దాంట్లో చేయడం జరిగింది, కానీ ఎక్కడ కూడా తెలియలేదు. అందుకని మరి ఈ రకమైనటువంటి సేవ చేయడానికి కళాపీఠం పెట్టాను. కళాపీఠం పెట్టడం కేవలం ఒక ఉత్సవ విగ్రహంలాగా ఉంచడానికి కాదు, అది నిత్య చైతన్యంగా ఉండాలనేటువంటి దానికి వచ్చి మరి ఈనాడు ఒక సంవత్సరంలోనే 12 నాటకాలు వేసింది. మీ అందరికీ కూడా మీడియా ముఖంగా ఈ జనగామ చరిత్రలో ఇది సాక్షిభూతంగా ఉన్నటువంటి అంశం. మరి ఆ రకంగా మా కుటుంబం మరి ఈ 12 నాటకాలు వేయించడానికి కారణమైంది. మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ స్థానిక కళాకారులను ప్రోత్సహించడంతో పాటు సురభి వాళ్ళని ఆదుకొని వాళ్ళకి ఎంత మాత్రం మనం ఏమన్నా చేయగలిగితే చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఈనాడు జూన్ 19 నాడు మొదలైనటువంటి ఈ నాటక రంగం ఇటు స్థానిక కళాకారులను ఒక 40-50 మందిని, మరి సురభి కళాకారులను ఒక 30-40 మందిని వెరసి సుమారు 100 మంది వరకు ఈనాడు ఈ ఏడాది నుండి 1 ఇయర్ నుంచి లేక 6 నెలల నుంచి మరి ముందుకు పోతున్నారు. ఇది అద్భుతంగా ముందుకు పోతుందనేటువంటి విషయం. సార్, ఇది జనగామ జిల్లా కేంద్రంగా ప్రారంభించినటువంటి ఇక్కడ నాటకరంగం తిరిగి జనగామ జిల్లా మట్టుకే ఉంటుందా, లేకపోతే రాష్ట్ర లెవెల్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారా? మళ్ళీ జనగామ జిల్లాలో ప్రారంభమైనటువంటి నాటకరంగాన్ని జనగామ జిల్లా మట్టుకు వస్తారా? ఈ యొక్క ప్రతిభను రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? ముందు జనగామలో మనము ప్రారంభం చేసి జనగామలో చైతన్యం పరిచిన తర్వాత దీన్ని విస్తృతం చేయాలనేటువంటి ఆలోచన ఉంది. మరి భగవంతుడు ఆ శక్తియుక్తులు ఇవ్వాలి, రాష్ట్ర వ్యాప్తం చేయడానికి సరి అయినటువంటి మరి నాకు అవకాశాలు కల్పించినాడు. నేను అట్లే ముందుకు పోతాను. కానీ ఇప్పటికీ జనగామ పరిధిలోనే మనం చేశాము. ఈనాడు మరి హైదరాబాద్లో కూడా మనం అడుగు పెట్టాలని మరి నేను ఈనాడు హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్దలందరితోటి నాటక రంగానికి ఈ చిత్రకళా రంగానికి చెందినటువంటి పెద్దలతో కూడా నేను ఈ మధ్య కాలంలో నాకు కలిగిన సంబంధ బాంధవ్యాలు మరి వారిని ఏకంగా మనం ఏ రవీంద్ర భారతిలోనూ ఏ త్యాగరాయ గాన సభలోనూ ఈ కార్యక్రమాలు పెట్టాలన్న నా చిరకాల వాంఛ ఈనాడు నెరవేరబోతుంది. మరి ఇది డిసెంబర్ 9 నాడు త్యాగరాయ గాన సభలో మనం కృష్ణరాయబారం నాటకాన్ని మనం ప్రదర్శించబోతున్నాం. మరి ఆ రకంగా మనకు అవకాశం ఇచ్చిండ్రు ఆ యాజమాన్యం. దానికి శివాని ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు మరి పరమేశ్వర్ గారు నాకు మంచి మిత్రుడు. ఈనాడు వారికి ఎంతో విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈ కళారంగంలో. ఆయన కుమారుడు కూడా చిన్నతనంలోనే ఆయనకు మా ఆంజనేయుని పాత్రను నేర్పి ఈనాడు అద్భుతంగా అనేకమైనటువంటి ఉభయ రాష్ట్రాల్లో ఆ విద్యార్థి మరి ఆంజనేయుని పాత్రలో ఆయన బహుమతులు అందుకుంటున్నాడు. అటువంటి అతన్ని కూడా మన జనగామలో మరి జరిగేటువంటి కార్యక్రమాల్లో ఆయన తీసుకురావడం జరుగుతున్నది బాబును. అదేవిధంగా శివాని ఆర్ట్స్ అసోసియేషన్ వాళ్లకు ఉన్నటువంటి అనుబంధం మేరకు ఈనాడు మనల్ని జాయింట్గా సంయుక్తంగా నెల్లుట్ల ఫౌండేషన్ వర్సెస్ మన శివాని ఆర్ట్స్
థియేటర్ వాళ్ళు ఈ ఇద్దరి సంయుక్తంగా చేసేటువంటి కార్యక్రమంతో ఈనాడు మరి మనం అక్కడ త్యాగరాయ గాన సభ చిక్కడపల్లిలో రేపు 9 నాడు వేయబోతున్నాం. వారికి పరమేశ్వర్ గారి యొక్క సహకారం ఈ విషయంలో మెండుగా ఉంది. వారికి ఫౌండేషన్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్, రామాంజనేయ యుద్ధంలో పాత్రలు ఎవరున్నారు సార్? రామాంజనేయ యుద్ధంలో పాత్రలు ఎవరు? రామాంజనేయ యుద్ధంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి 10వ తరగతి 10 ఏళ్ల ప్రాయం కలిగినటువంటి జై శ్రీరాము మనకు ఆంజనేయుడు. మరి మన జనగామకు సంబంధించి మన నాటక కళా మండలిలో మన నెల్లుట్ల ఫౌండేషన్ సభ్యులుగా కొనసాగుతున్నటువంటి మిత్రులు మరి కొండ శ్రీనివాస్ గారు రాముడిగా వారు పాత్రలో ఉన్నారు. అది ఇద్దరి మధ్యలో ఉండేటువంటి పాత్రనే రామాంజనేయ యుద్ధంలో. ఒకటి శ్రీరామ ఆంజనేయుడిగా, కొండ శ్రీనివాసు మాకు రాముడిగా దాన్ని వేయడం చాలా అద్భుతంగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుండ్రు. అది కూడా మేము 30 నాడు కానీ ఆ తర్వాత వచ్చి 9 నాడు కానీ మేము అది ప్రదర్శింపజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కళారంగం నుంచి నెల్లుట్ల ఫౌండేషన్ కానీ స్థానిక కళాకారులు కానీ ఎలాంటి సహకారం ఏమైనా అందుతుందా? అందితే ఎలాంటి సహకారం అవుతుంది? ఇప్పటి వరకు మనకు ఫౌండేషన్కు నేను చెప్పాను, ప్రభుత్వం నుంచి కానీ ప్రజల నుంచి కానీ సంస్థల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ లేదు. భగవంతుని దయ వల్ల ఆర్థికంగా లోటు లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం కాబట్టి సహృదయంతో మా కుటుంబం, మా సతీమణి, నా సతీమణి, నా 2 పిల్లలు వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా నాకు సహకరిస్తున్నారు. ఈ ఏజ్లో నేను ఇంత కార్యక్రమాలు చేస్తున్నా అంటే నా కుటుంబ సహకారాన్ని నేను చెప్పడం నా బాధ్యత. అది నిజానికి కూడా వారి సహకారం లేకపోతే నేను మరి ఈ సేవారంగంలో కానీ కళారంగంలో కానీ నేను ఏం చేయలేకపోయేవాడిని. అందుకని మీ మీడియా ముఖంగా కూడా నా పిల్లలకు శుభాశీస్సులు, నా మేడంకు నేను కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను ఈ సందర్భం. సార్, ఇది కనుమరుగైపోతున్న కళలకి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో మీరు నెల్లుట్ల ఫౌండేషన్ ఏర్పాటు చేశారు కదా. మీరు గత 5-10 డ్రామాల దాకా మీరు ఇక్కడ జనగాం జిల్లాలో చేశారు కదా. మరి దానికి మీ ఓన్ రిస్క్ తీసుకున్నారా, లేకపోతే ఏదైనా చందా రకంగా ఏమైనా తీశారా? చెప్పాను కదా, నేను మొత్తం మన వ్యక్తిగతంగానే చేశాము. సురభివాడ నాటకాలే కానీ మన స్థానిక నాటకాలే కానీ మేము వేసినటువంటి కృష్ణ లీలలే కావచ్చు, శ్రీకృష్ణదేవరాయ వైభవమే కావచ్చు, రేపు వేయబోతున్నటువంటి మరి రాయబారమే కావచ్చు, మాయాబజారే కావచ్చు, తర్వాత పాతాళ భైరవి కావచ్చు, ఇట్లాంటి అన్ని నాటకాలకు ఏ ఒక్కరిని ₹1 అడగకుండా లక్షలాది రూపాయలు వెచ్చించి నెల్లుట్ల ఫౌండేషన్ చేసింది అని చెప్పడానికి గర్వపడుతున్నాం. కళాకారులకు మీరు ఎంతో మందిని ప్రోత్సహిస్తున్నారు, ఎన్నో నాటకాలు ఆడిపిస్తున్నారు, ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నారు. మరి వాళ్ళకు జీవనోపాధి చర్యగా ఏదైనా పెన్షన్ కానీ హౌస్ రెంట్ కానీ ఏదైనా కానీ చేపట్టడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? నేను సురభి కళాకారులను వాళ్ళు ఉన్నటువంటి ఈనాడు ఉన్నటువంటి మరి ఇబ్బందికరమైన వాతావరణాన్ని, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను చూసే మరి వాళ్ళను జిల్లా కేంద్రాన్ని పట్టుకురావాలి, జిల్లా కేంద్రంలోనే వాళ్ళకు ఆవాసం కల్పించాలనేటువంటి ఆలోచనతోటి వాళ్లకు తప్పనిసరిగా ఇళ్ల స్థలాలను కేటాయించాలి, ప్రభుత్వ పరంగా ఇళ్ల స్థలాలు ఇప్పించాలి. వాళ్ళకు ఇండ్లను ఉన్నట్టయితే ఈనాటి కిరాయి ఇళ్లలో ఉంటున్నారు. మరి కేవలం మండల కేంద్రాల్లో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ ప్రతిభ మరి బాగా బయటికి రావడం లేదు. వాళ్ళని జిల్లా కేంద్రాన్ని తీసుకొచ్చి జనగామ జిల్లాలో వాళ్ళని ప్రతిష్ఠింపజేసుకొని మరి ఈ కళారంగాన్ని మరి శాశ్వతంగా ఇది ఇక్కడ ఉండేటట్టుగా చేసే కార్యక్రమం చేస్తున్నాం. దీనికి సంబంధించి మరి నాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి మరి నేను ఎంత మెరుగు చేయగలిగితే అంత చేయడమే కాకుండా మిత్రులది, మీడియాది, అధికారులది, అనధికారులది, ప్రజలది అందరి సహకారం తీసుకొని వాళ్ళని తప్పనిసరిగా జనగామలో వాళ్లకు ఇండ్లు వచ్చేంత వరకు నేను విశ్రమించననేటువంటి విషయాన్ని మీకు మీడియా ముఖంగా చెప్తున్నా. దీనికి గాను కలెక్టర్ గారిని, ఇక్కడ మన ప్రజాప్రతినిధులను తీసుకొని ప్రభుత్వం ద్వారా మనం అది చేద్దాం. ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి ఇచ్చేటువంటిది కాదు. ఇవాళ 30 కుటుంబాలు, సురభి కుటుంబాలు మరి ఇక్కడ ఉండాలంటే వాళ్లకు ఒక కాలనీ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వమే మరి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉన్నా మరి వాళ్లకు ఒక ఏర్పాటు చేయమని చెప్పి మనందరం కూడా ఒక ఉద్యమంలాగా చేద్దాం. కళలు బ్రతికిద్దాం, మన సంస్కృతిని బతికిద్దాం, నాటకాన్ని బతికిద్దాం,
పద్యాన్ని బ్రతికించుకుందాం. పద్యం అనేటువంటిది అన్ని భారతీయ భాషల్లోకెల్లా ఒక్క మన తెలుగు భాషకే పద్యం మనకు అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ నాటక రంగాన్ని మనం కాపాడుకుందాం అని చెప్పి నేనైతే శపథం పొందుతున్నాను. సార్, చివరిగా రంగస్థల కళాకారులనే కాకుండా ఇతర కళాకారులను కూడా మీరు ప్రోత్సహించే ఉద్దేశం ఏమైనా ఉందా? కళాపీఠం అంటేనే దాంట్లో అనేక కళల సమాహారం. ఈ కళ కాదు, ఇది కళ కాదు అనేటువంటిది ఏమీ ఉండదు. అన్ని కళలను సమాంతరంగా తీసుకుపోకపోవచ్చు. సాంఘిక నాటకాలు, పౌరాణిక నాటకాలు, జానపద నాటకాలు ఏది ఉన్నా కూడా తప్పనిసరిగా ఇవే కాకుండా మనకు లలిత కళలు అనేటువంటివి ఉంటాయి. చిత్రలేఖనం, శిల్పము, సంగీతం, నాట్యం ఇవన్నీ కూడా మనము తప్పనిసరిగా అభివృద్ధి చేయడానికి మరి దీనికి ప్రభుత్వ పరంగా మనము అవకాశాలు ఇంకా కల్పించి ఒక వ్యక్తిగా చేసేయడం చాలా తక్కువ, మాన్యూట్గా ఉంటుంది. ఈ సేవ పెద్ద గొప్పది కాదు. భారతదేశంలో మనం చేసే సేవ అసలు లెక్కలు రాదు, ఎంట్రుక వాసి కూడా ఉండదు. కానీ ప్రభుత్వమే కనుక చేసి ఇక్కడ కళాక్షేత్రం ఏర్పాటు చేసి మరి ఈనాడు సంగీత సాధనాలన్నీ ఏర్పాటు చేసి ప్రతి వారానికి ఒక నాటకం పెట్టడానికి వీలుగా మనకు అవకాశాలు కల్పించి జనగామలో కళాక్షేత్రం ఒక వరంగల్లో కాళోజీ కళాక్షేత్రం లాగా జనగామలో కూడా ఒక కళాక్షేత్రం ఏర్పరిచి మరి సురభి వాళ్లకు శాశ్వతమైనటువంటి గృహ అవకాశాలు కల్పించి ఉన్నట్టయితే ఈ జనగామలో రాష్ట్ర మొత్తం తెలంగాణే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలో కూడా ఈ జనగామ యొక్క ఖ్యాతి మరి బాగా పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీ దృష్టికి తెస్తాను. సార్, కళాకారులతో పాటు మీరు కూడా ఒక కళను ప్రదర్శిస్తూ కొన్ని నాటకాలు, కొన్ని వేషాలు కూడా వేసినట్టు మనం విన్నాము. మా ప్రేక్షకుల కోసం మీరు చేసినటువంటి దానిలో ఒక పద్యమైన పాటను పాడగలుగుతారా? శ్రీకృష్ణరాయ గారు ఒకటి చెప్పండి సార్, ఒకటి చెప్పండి. కొద్దిగా వాటర్ అవునా సార్? అప్పుడే అందుకే బుగ్గీతో గడిపాను మాట్లాడే పెట్ట సారే వాళ్ళు నీళ్ళు ఆపేయలేదు. నువ్వు మాట్లాడు, మీరు మాట్లాడు. లాస్ట్కి వచ్చిన ఒకటి ఉంది మీ దగ్గరికి వచ్చేసరికి అది ఒకటి చెప్పండి. అట్లా స్పేస్ అయిపోయింది సార్. మీరు టింగ్ టాప్ ఫాస్ట్ వెళ్ళిపోతాను. ఓకే, అక్కడ చెప్పండి చాలు. రైట్. మీరు అడుగుతా ఉంటారు కదా రాబోయే రోజుల్లో నెరుట్ల ఫౌండేషన్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు కొనసాగించాలనుకుంటారు? ఇప్పుడు సాహిత్యపరమైనవి, సాంస్కృతికపరమైనవి అవన్నీ కూడా నడుస్తున్నటువంటి రీతిలోనే ఇవే కంటిన్యూ అవుతాయి. ఇంకా అదనంగా మనకు కళాకారులను ప్రోత్సహించడం, బాల కళాకారులను ప్రోత్సహించాలనేటువంటిది ఫౌండేషన్ ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఈ వయసులో మేము 70 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళము ఈ రంగాన్ని ఇంకా ఎన్నో ఏళ్ళు మేము ముందుకు తీసుకుపోలేము. కాబట్టి ఈ రంగం ప్రభావితం కావాలంటే ఇవాళ సమాజంలో ఈ రంగానికి మంచి గుర్తింపు లేదు. కాబట్టి విద్యార్థులకు ఈ పౌరాణికం మరి వీటికి సంబంధించినటువంటి అంశాలను నేర్పినట్టయితే మరి వాళ్ళకు తరతరం మనకు ఇది నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఈ పెద్దవాళ్ళని నేర్చుకుంటే ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత ఒక నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేసినా ఏం ప్రయోజనం ఉండదు. 80 ఏళ్ళను పట్టుకొని చదువు మనం చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. కానీ 8 ఏళ్ళకి నేర్పితే మాత్రం 82-92 ఏళ్ళ పాటు ఈ కళ బతుకుతుంది, ఇంకో తరాన్ని బతికిస్తారు. కాబట్టి తప్పనిసరిగా చిన్న పిల్లల దగ్గర నుంచి ఇది ముందుకు రావాలి. ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలి. నాటక అకాడమీలను ఏర్పరచాలి. నాటక యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాల్లో ఈ నాటక అకాడమీలు పెట్టి చిన్న పిల్లల నుంచి మరి వీటి మీద ఆసక్తిని కలిగిస్తే ఈ తప్పనిసరిగా ఈ పబ్బులు, క్లబ్ల సంస్కృతి పోతుంది. ఈనాడు యువత నడుస్తున్నటువంటి తీరేంతో మనం చూస్తున్నాం. ఈ వెకిలి చేష్టలతో ఉన్నటువంటి ఈ సినీ మనకు నడుస్తున్నటువంటి ఈ పాటలు, పద్యాలు, సంగీతాల్లో కూడా దీంట్లో చాలా మనకు
మనం వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఈనాడు ఉన్నది. సార్ ఈ వయసులో కూడా మీరు కళాకారులతో పోటీ పడి నాటకాలు వేస్తున్నట్టు విన్నాం. నాటకాల్లో మంచి రాణింపు పొందిరు కదా, మరి కళాకారులకు మీకు ఆదర్శం కావాలని చేశారా లేక మీ ఇంట్రెస్ట్ తోటి చేశారా? మీరు కూడా పాత్రలు చేశారు కదా. నేను యాక్చువల్గా నేను ఏనాడు కూడా రంగస్థలంలో ఆసక్తి చూపెట్టిన పద్యాలు డైలాగుల పట్ల కానీ ఏనాడు నటుని కావాలనుకోలేదు. మరి ఏనాడు నేను మేకప్ వేసుకోలేదు, ఆ సంబంధిత కాస్ట్యూమ్స్ నేను ధరించలేదు. కానీ తలంపుగా ఒకసారి మీరు ఒక చిన్న డైలాగ్ కొట్టమని చెప్పి ఎవరో అన్న సందర్భంలో నేను అట్లా కాదు సార్, మీరు ఇంత నాటక రంగాన్ని బతికిస్తున్నారు కదా, ఇంతమంది నటులు తయారు చేస్తున్నారు కదా, మీలో కూడా ఒక నటుడు ఉన్నాడు. ఆ నటుల్లో మీకు నచ్చినటువంటి ఒక డైలాగ్ సార్ చెప్తాను. అయితే ఈ దశలో నన్ను ఈ రకంగా మీరు కోరినట్టుగానే నన్ను కొన్ని సందర్భాల్లో కోరిన ధర్మిల నేను మామూలుగా రొటీన్గా మనం దానికి ఏదో ప్రాక్టీస్ లేదు, మనకి వెనుక మనం చేసుకున్నటువంటి దానికి శిక్షణ ఏం లేదు. అయినప్పటికీ నాకు వచ్చినటువంటిది నేను పాడడం జరిగింది, అది చెప్పడం జరిగింది. అయితే మరి మనం చేస్తున్న ఈ రకమైనటువంటి సేవలో, కళారంగ సేవలో సార్ మీరు కూడా ఒక పాత్ర తీసుకోవాలి. ఈ పాత్ర మేరకు మీరు బాగా రాణిస్తారు అని చెప్పి సురభి కొండలరావు గారు వారు నన్ను ప్రోత్సహించడం జరిగింది. నన్ను దుర్యోధనుడి పాత్ర వేయమన్నప్పుడు నేను వేయనన్నా, నేను ఆ కిరీటాలు ఇట్లా పెట్టుకోను, నేను తర్వాత అన్నీ దానికి సంబంధించిన కాదా ఇవన్నీ కూడా అవి నేను నచ్చను, నేను వేసుకోవడం ముఖ్యంగా అని చెప్పి నేను ఏం చేసిన అంటే ఏదన్నా ఇంకా నాకు తగ్గట్టు నా దైనందిన జీవితంలో నాకు దగ్గరగా ఉండే పాత్ర ఏం నేను చేస్తాను అని చెప్పినప్పుడు కృష్ణదేవరాయ వైభవాన్ని తీసుకొచ్చిండు. ఆ కృష్ణదేవరాయ వైభవంలో శ్రీకృష్ణదేవరాయని పాత్రని నాకు ఇవ్వడం, మరి నేను చేయగలనా అన్నప్పుడు తప్పకుండా చేస్తారు సార్ అని నన్ను ఆయన ప్రోత్సహించడం. మన మిత్రులందరూ కూడా మనం ప్రభుత్వ ఉపాధ్యాయులు, తెలుగు పండితులే దాంట్లో భువన విజయంలో ఉండడం, ఆనాడు మరి నిజంగా కూడా నాకు ఏమాత్రం అనుభవం లేకుండా నేను మరి ఆ పాత్రకు న్యాయం చేసినా అని నేను అనుకుంటున్నా. మరి మిత్రులు అందరూ కూడా మంచి చేసింది సార్, బాగా చేసిండ్రు అని వారు చెప్పడం కొంత నాకు తృప్తినిచ్చినటువంటి అంశం. మీరు ఒక రెడీ సార్, మళ్ళీ నువ్వు క్వశ్చన్ అయితే రండి, మీరు 10 పాడండి సార్. సార్ ప్రిపేర్ అవుతుంది. డైలాగ్ కొట్టాలి అంతే, అంతే కదా. రికార్డ్ అయితే మాకు దాకాలి అవి, రికార్డ్ అయితే తీసేయాలి అది, కానీ నేను మళ్ళీ కట్ చేసుకోండి. కొద్దిగా ఆపండి దాన్ని, ఆపండి. ఎడిటింగ్లో తీసేద్దాం లేక మీరు మాట్లాడండి. అదే ఎడిటింగ్లో కట్ అవుతుంది. ఆగాగు ఆచార్యదేవ, ఏమంటిది ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భారద్వాజుని జననం ఎట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏళ్ళ అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్ర భార్యకు గంగాగర్భం జనించలేదా, ఆయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా, మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవైశ్యకు ఊర్వశీపుత్రుడు కాడా, అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపొట్టి అయిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామ అంబికతో మా తండ్రిని, పినపితామ అంబాలికతో మా తండ్రి పాండురాజును, మా ఇంట దాసితో ధర్మ నిర్వహణ జనురని మీతో కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా.
సందర్భ అవసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాక నేడు కులము కులము అను వ్యర్థవాదమెంతులకు నమస్కారం. బాగుంది.